టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదుల కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీటీడీ వంటి అత్యంత పవిత్రమైన సంస్థకు బిఆర్ నాయుడు లాంటి చైర్మన్గా కొనసాగడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా హిందువులపైన గౌరవం ఉంటే బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలన్నారు. ఇక బాధిత మహిళ ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాసినప్పటికీ అదంతా పట్టించుకోకుండా బిఆర్ నాయుడుకి కీలక పదవి కట్టబెట్టడం చాలా దురదృష్టకరమని విమర్శలు గుప్పించారు. తిరుపతి చైర్మన్గా కొనసాగుతున్నారంటే నిజంగా ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు సిగ్గుపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత నిర్లక్ష్యంగా అతను మాట్లాడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము, ఎలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా వచ్చాడని చాలా బాధపడుతూ ఉన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుంది అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఎప్పటికైనా ఆ బిఆర్ నాయుడు లాంటి కలంకితుడైన వ్యక్తి, అలాగే విలువలు లేని వ్యక్తి ఆ టీటీడీ చైర్మన్ పదవికి అర్హత లేదు, అతను అర్హుడు కాదు, వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాలి, అతను రాజీనామా చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.